హాయ్ అండి, నమస్తే అండి. అమ్మమ్మ నాయనమ్మ ఛానల్కి స్వాగతం అండి. మొన్న లీఫీ వెజిటబుల్స్ చూపించాను కదా, ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అనమాట. ఈ బారులో చూశారు కదా, ఎక్కువ అన్నీ లీఫీ ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ ఇయర్ బెండలు వేసిన దగ్గర నేను చిక్కుడు పెట్టానండి. ఇది చెట్టు చిక్కుడు పెట్టాను, బాగానే వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ నాకు పాలినేషను సరిగ్గా రాలేదన్నమాట. జస్ట్ నేను హ్యాండ్ పాలినేట్ చేస్తే తప్పితే, అందుకని ఇక్కడ సన్ఫ్లవర్ పెట్టానండి. బాగా వస్తుంది, సన్ఫ్లవర్కి బీస్ బాగా వస్తాయి అని పెట్టాను. పొడం దోస పడి మొలిసిందండి, ఉంచేసాను అది అట్లాగే. ఇక్కడేమన్నాను, ఇవన్నీ బంగాళదుంపలు మొత్తం చక్క బాగా వచ్చినాయి. చిలకడ దుంపలు బాగా రాలేదండి, అందుకని నాకు పెట్టబుద్ధి కాలేదు ఈసారి. కానీ ఒకటేదో మొలకొస్తే అక్కడ జస్ట్ ఒకటి పెట్టాను. ఇదంతాను కంద బెడ్ అండి. ఇది ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇదిగోండి, ఇందులో అయితే బాగా వస్తున్నాయండి కంద. అదిగోండి, ఇక్కడ ఒకటి చూసారా, ఇదిగోండి, ఇక్కడ కూడా ఒకటి, ఇక్కడ కూడా ఒకటి. ఇప్పుడు ఎండ బాగా వస్తే కానీ రావంటారండి. ఇప్పుడు వస్తుంది ఇటు ఎండ, అందుకని ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట. నా బెండ మొక్కలు ఈసారి అంత బాగా రాలేదు కదా, అంటే అవి మా లాన్ మూవ్ అతను వీడ్ అండ్ ఫీడ్ వేసాడండి, అది తగిలినట్టున్నాను, బాగా రాలేదు. ఇది మొలగ చెట్టు నిన్న చూపించాను కదా, ఇది ఫస్ట్ ట్రెల్లిస్కి నేను ఇక్కడ దోస మొక్కలు పెట్టాను. బాగా గుమ్మటాలల్లే బాగా వచ్చినాయి. నిన్న ఆకులు కట్ చేశానండి. మీకు ఉండటం బాగానే ఉంది కానీ పైకి పాకట్లేదు. ఇలా ఇదిగో చూసారా, ఇటు వచ్చేస్తున్నాయి ఇట్లా. ఇవి మేబీ చిన్నగా పందిరికి ఎక్కియము. ఇటు సైడు బీర పెట్టానండి, ఇప్పుడే పూతకది వస్తున్నాయి. కాకపోతే ఇంకా పిందెలు అయితే పడలేదు నాకు. ఇదిగోండి, ఇది కొద్ది పందిరికి బాగానే వెళ్తుందండి. ఇటు సైడ్ వస్తుంది కదా విండ్, అందుకని ఇటు బాగానే వస్తుంది అనమాట. ఇది ఉమ్మెత్తండి, మా తమ్ముడు శివుడికి ఇష్టమని పెడతాడు, నాకు కూడా తెచ్చిచ్చాడు. ఈ సంవత్సరం పెట్టుకున్నాను. ఇది ఉమ్మెత్త కాంతాలు తెలుసు కదా, ఇది కూడా అంతే. ఒకటి ఇంట్లో చిలకడ దుంపకి మొలకొస్తే ఇక్కడ పెట్టేశానండి. అది నేనైతే పెట్టాలని పెట్టలేదు. ఇదిగోనండి వంగెత్తనాలు, నేను వేసిన విత్తనాలు ఇలా ఉంటాయండి. అందుకే నేను డోయిన్స్లో కొనుక్కొస్తే మంచిది అంటాను. డోయిన్స్లో కొనుక్కొచ్చిన మొక్కలేమో నా మోకాలు ఎత్తుకంటే ఇంకా బాగా పైకే వచ్చినాయి. అవేమో ఇప్పుడు వస్తాయి. మిరపలు కూడా అంతేనండి, చూసారా ఈ పూత పిందె ఎలా ఉందో. అదే నేను వేసిన విత్తనాలు అయితే, నేను వేసిన మిరపలు ఇలా ఉంటాయి అన్నమాట. అందుకే నేను కొనుక్కొద్దామని చెప్పేది. రెండో ట్రెల్లిస్ అండి, దీనికి ఒకవైపు కాకర పెట్టాను, ఒకవైపు దొండ పెట్టాను. ఇది నాకు ఇష్టమైన తెల్ల కాకరకాయ అయితే బాగుంటుంది అనుకున్నాను. నాటు కాకరకాయ తెల్లది బాగానే వచ్చింది, కానీ అంత పొడవు అయితే రాలేదండి. కానీ నాకు ఐఎమ్ ఓకే. ఇదిగోండి, పోతా పిందె అంత బాగానే ఉన్నాయండి, బాగానే అల్లుకుంది కూడాను. సగబడ ట్రెల్లిస్కి చక్కగా అల్లుకుంది. దొండ కూడా ఇప్పుడే వస్తుంది, రోజుకొక పువ్వు పోస్తుందండి దొండ. ఈ ఒక్కొక్క పువ్వు నాకు ఎన్ని కాయలు ఎన్ని రోజులకి నాకు కూరకు అవుతుందో తెలీదు. ఇదిగోండి, రోజుకి ఒక పువ్వు మాత్రం వస్తుందన్నమాట. నిన్న నా పొన్నగంటంతా కోసేసానండి. కొంతమంది అడుగుతున్నారు ఇది వీడ్ కదా అని. కానీ వీడే, కానీ వీడ్స్ కూడా ఇప్పుడు వండుకోవచ్చు మంచిది అంటున్నారు కదా. మనకి బురదలో పండినిందైతే తీసుకోకూడదు, కానీ మనం ఇళ్లల్లో మంచిగా వేసింది అయితే వాడుకోవచ్చానండి. ఇప్పుడు నేను 7-8 సంవత్సరాల నుంచి నేను ఇది వేస్తూనే ఉన్నాను, వండుకుంటూనే ఉన్నాను. మా ఫ్రెండ్స్ అంటారు, మీరు బతికే ఉన్నారుగా అంటే 7-8 సంవత్సరాలు బట్టి మీరు తింటున్నారు కదా, వాడుకోండి అని చెప్తున్నారు. బట్ అదేటు ఎలిగేటర్ వీడ్ అంటారు కదా, ఈసారి ఇది మంచిది కూడా వేసానండి. ఇది మధ్యలో దంటు లేకుండా ఉన్నది, నిన్న కూడా చూపించాను మీకు. ఇది ఒక పొన్నగండి, ఇది కూడా ఎర్ర పొన్నగంటి అంటారు దీన్ని, అది కూడా అనమాట. రెండు ఈసారి మంచి వేసాను. ఇది కూడా వస్తుంది. బట్ ఎలిగేటర్ వీడ్ కూడా వాడుకోవచ్చండి, వాడుకోకూడదనే ఉండదు. నా మూడో ట్రెల్లిస్ అండి. మూడో ట్రెల్లిస్కి ఒకవైపు ఈ తమ్మకాయలు పెట్టాను. నేను ట్రెల్లిస్కి ఎప్పుడైనా 2 సైడ్స్ రెండు రకాలు పెడతాను కదా. ఇక్కడేమో చిక్కుడు పెట్టానండి. చిక్కుడు కూడా ఇదిగోండి పూత పిందె వస్తుంది, కానీ ఇది నిలవదండి. మాకు ఎండలు వచ్చేస్తే ఉండవన్నమాట. ఇప్పుడు కొంచెం 4 రోజుల నుంచి కొంచెం మసుపుగా ఉంది, అందుకని చల్లదనానికి పూత అయితే వస్తుంది. కానీ మాకు మామూలుగా సెప్టెంబర్ దాకా అయితే కాయలు కాయవండి. ఇదిగో పూత అయితే ఉంది, బట్ ఐ డోంట్ థింక్ సో ఈ కాయలు అవుతాయి అని. ఇంకొక ట్రెల్లిస్ అండి, 4వ ట్రెల్లిస్. ఇది
దీనికి ఇటు పొట్ల పెట్టాను. ఇదిగోండి, తెలుస్తుందా మీకు కాయలు? ఇదిగోండి, దీనికైతే నేను స్టోన్ కూడా కట్టాను అలాడదీసి. ఒకటి పొడుగు పొట్లండి, ఇది ఇండియా నుంచి విత్తనాలు తెప్పించి మరీ పెట్టాను. ఇది కూడా అంతేనండి. నేను కింద మరీ ఒత్తుగా ఉంటే గనక ఇప్పుడు ఈ మసుపుకి పురుగు ఆడుతుందని నేను కిందంతా ఆకులు కట్ చేసి కొంచెం ఖాళీగా ఉంచాను. ఇదిగోండి, ఇటు సైడ్ ఏమన్నాను సొర పెట్టానండి. ఇదిగోండి, సొర కూడా నాకు లేట్ అయింది. నేను విత్తనాలు వేసి పెట్టేటప్పటికి ఇదిగో ఇట్లా ఆకులు నేను కట్ చేస్తున్నానండి. చేస్తే కనుక కొంచెం మరి ఒత్తుగా లేకుండా పురుగు ఆడకుండా ఉంటుందని మసుపుకి అది కట్ చేసి పెట్టాను అన్నమాట. ఈ హిందుట్లోనే ఈ ట్రెల్లిస్లోనే మాకు ఎండ ఎక్కువ ఉంటుందని ఇలా మధ్యలోకి వేసానండి ట్రెల్లిస్. కింద మళ్ళీ మొక్కలు పెట్టాను అనమాట. ఈ సంవత్సరం చూస్తాను, నీడ ఈ కాయలు కాయలేదనుకుంటే ఈ ట్రెల్లిస్ మార్చేస్తాను అట్లా. ఇదిగోండి, కొనుక్కొచ్చిన వంగలు పొత్తొచ్చింది కానీ నాకు ఇంకా కాయలు అయితే రాలేదు. ఇదిగోండి, మిరపలు కూడా చూసారా? ఇదిగోండి, కాయలు బాగానే వస్తున్నాయండి. ఇదిగోండి, నేను ఆకులు కొన్ని కట్ చేశాను నేను మీకు చూపించడానికని. అది ఇదిగోండి, నిండా పోతా పిండి అయితే చక్కగా బాగానే ఉన్నాయండి మిరపలు. ఎక్కడికక్కడ అన్ని మొక్కలు ఇట్లాగే ఉన్నాయి. అటు సైడు మిరపలండి, ఇటు సైడు గోంగూర వేసాను అనమాట. నేను వంగలేను కదా, నా బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ అని, అందుకని అటు ఇటు నేను కోసుకునే వేసాను. మధ్యలో లైన్ అంతాను పూల మొక్కలు వేసాను. ఈ తోటకూర కూడా కొయ్యాలండి. నిన్న పొన్నగంటి కూర కోసాను కదా, దీన్ని తోటకూర రెండు కలిపి పెసరపప్పు వేసి చేస్తాను, చూపిస్తాను. ఇగో నాకు బుట్టలల్లే బాగా వచ్చినాయండి గోంగూరలు కూడాను. సన్ఫ్లవర్ వేసానండి కింద. ఇది కూడా కొద్దిగా కట్ చేస్తాను, చేస్తే మిగతా అంతా గాలి ఆడాలండి బాగాను. గాలి ఆడకపోతే పురుగు వచ్చేస్తుంది. ఇక్కడ ఒక పాట్లో మళ్ళీ కూడా వేసానండి దోస. నేను వేయలేదు, ఎప్పటి మొలిసినవి పేక్కుండా ఉంచేసాను అనమాట. అది కూడా బాగానే వచ్చిందండి దోస. చంద్రకాంతం వేసాను, ఇది కలర్ అయిన ఈ చంద్రకాంతం అయింది. ఇక్కడ ఒకటేమన్నాను, ఇది తెల్ల చంద్రకాంతం అయిందండి. అటు వామోలు ఒకటి చూపించాను ఫస్ట్లో మీకు, అదేమన్నాను ఆరెంజ్ అయింది, బాగుంటుంది. ఇది కూడాను ఏదో ఇద్దో ఇంకా చంద్రకాంతం ఇది ఇంకా బాగా రాలేదు. ఇది కూడా మంచి పొన్నగంట అండి. అది మధ్యలో దంటు ఉండేది కాకుండా రియల్ పొన్నగంట అంటారు, అదనమాట ఇది. ఇదిగోండి, చంద్రకాంతాలు ఎక్కువే పెట్టాను పాలినేషన్ కని. ఇది నా లాస్ట్ ట్రెల్లిస్ అంటే 5th వన్ అనమాట. 5 వేసాను కదా. ఈ ట్రెల్లిస్కి ఇటు బూడిద గుమ్మడి పెట్టానండి. బూడిద గుమ్మడి ఇదిగోండి, నేను ఇది బూడిద గుమ్మడి అని చెప్పి ఇది మొక్క తీసుకొచ్చి నాటితే ఇది మంచి గుమ్మడి అయింది. నాకు డిఫరెన్సియేషన్ తెలియలేదు నాకు. ఇదేమో కొనుక్కొచ్చి పెట్టాను అనమాట ఈ బూడిద గుమ్మడి. ఈ పింద కాయ అయిద్దో అవ్వదో నాకు తెలీదు, కాకపోతే వచ్చినాయి. ఇదైతే మురిగిపోతుందండి ఈ పింద. పడుతున్నాయి కానీ కాకపోతే నాకు ఇదిగోండి పిందలు ఉన్నాయి, బట్ అవి పెద్దవి అయినాక కానీ మనకి నమ్మకం ఉండదు కదా. ఇది ఇటు బూడిద గుమ్మడి కదా, ఇటు మంచి గుమ్మడి పెట్టానండి. దీనికి మంచి గుమ్మడి కూడా ఇదిగో కింద చూసారా, నేను ఆకులన్నీ కట్ చేశాను. మసుపు ఉండకూడదండి, లేకపోతే ఈ తోటకూర అదిను దెబ్బెమ్మటి ఒక్క రోజులో అయిపోద్దండి పురుగు పట్టిందంటే. ఇది గుమ్మడికాయలు నాకు మీకు ఇంతకు ముందలే నా వీడియోస్లో చూపించాను. ఇదిగోండి, ఒకటి పైన 2. ఇది గుళ్ళో ఇద్దాం అనుకున్నాను, ఫస్ట్ కాయనా కదా గుమ్మడికాయ, హనుమాన్ టెంపుల్లో ఇద్దాం అనుకున్నాను. ఇదొకటి 2 ఉన్నాయండి. అదిగో తెగులు వచ్చేస్తుంది. మసుపు వచ్చిందంటే తెగులు తెలుస్తుందా మీకు? బూడిద ఆకులకి బూడిద వస్తుంది. మసుపు వచ్చిందంటే పురుగు తెగులు ఇదో ఒకటి వచ్చేస్తుందండి. ఇవాళే చూశాను నేను బూడిద. ఏం చేయమంటారు చెప్పండి దానికి. ఇక్కడ ఇవి కొనండి. దీనికి కూడాను పైన ట్రెల్లిస్ వేసేసి కింద నీడ ఉంటుంది మొక్కలకని, మాకు పిచ్చి ఎండలు కాస్తాయి కదా. వంగ మొక్కలు ఇటు సైడ్ పెట్టానండి. ఇవన్నీ వంగలు. ఈ వంగలు కూడా బాగా పోతా పిందే ఉన్నాయండి. కాకపోతే మా టెంపరేచర్లు ఒక రకంగా ఉండవు అనమాట. ఒకరోజు 90 ఉంటుంది, ఒకరోజు 60కి వస్తుంది. మరి ఇవి సెట్ అయితే కానీ ఈ పోతంతా కాయ అవ్వదేమో నాకు తెలీదు. ఇదిగోండి, అటువేమన్నాను బెండలు. ఈ మధ్యలో అన్నీ పూల మొక్కలు పెట్టాను కదా, అది సైడు బెండ మొక్కలు పెట్టానండి. కొద్ది తిప్పుకున్నాయి.
ఈ గోడి కింద ఉన్న కొమ్మలన్నీ కట్ చేస్తానండి, అప్పుడు కానీ ఈ బెండ మొక్కలు కొద్దిగా పెరిగినట్టు ఉండవు. ఇవన్నీ బెండలు కూడా కాయలు కోసానండి, బెండకాయలు అయితే కొన్ని. కాకపోతే నాకు అన్నీ 10 కాయలు వస్తున్నాయి. 10 కాయలకి నాకు ఎప్పుడు కూర అవుతుంది అని నేను ఈ పప్పుచారులో పోసేసాను. ఈ మధ్యలో అదిగోండి చంద్రకాంతం, ఈ మధ్యలో అన్నీ పువ్వులేనండి. ఇది చంద్రకాంతం ఇంకా పూతకి కాపుకి రాలేదు. ఇదిగోనండి ఇదేమో తెల్లది, అన్నీ బోరికి అదిగోనండి. అన్నీ మొహమాటం లేకుండా ఈ సంవత్సరం పూల మొక్కలు ఎక్కువ వేసానండి, పాలినేషన్కి బాగుంటుందని. మీకు తెలుసు కదా నా కరివేపాకులు 3 కరివేపాకులు ఉన్నాయి, మరి ఎప్పుడు పెరుగుతాయో ఇవి తెలీదు. ఇదిగోనండి మిరపలు, ఇది లాస్ట్ ఇయర్ మిరప చెట్టు అండి, నేను గెరాజ్లో పెట్టి సేవ్ చేస్తే ఇప్పటికి ఇదిగోండి కాయలు. నాకు ఆకులన్నీ కట్ చేశాను కానీ మరి మొత్తం కట్ చేయలేను కదా మీకు చూపించడానికని. ఇదిగోండి అలా బాగానే కాసినాయండి కింద వరకు ఇప్పటికి. ఇదిగోండి నేను అసలు టమాటాలు వేయను, ఇష్టం ఉండదు నాకు. బట్ మా ఫ్రెండ్ ఒక బాబు ఉంటారు, ఆ బాబు వేయండి ఆంటీ కాస్తాయి అని చెప్పారు. కాయపోతే కనుక అతని పట్టుకుంటాను, అతన్ని చూడు వేపించావు కాయలేదని. కాస్తే నేనే తింటాను, కాయకపోతే కనుక వాళ్ళని తిడతాను, అదనమాట. ఇక్కడ కూడా ఇదిగోనండి ఈ 3 ఇది మిరప మొక్కలు లాస్ట్ ఇయర్ ఇవ్వండి, నేను గెరాజ్లో పెడితే సర్వైవ్ అయినాయి. ఇదిగోండి కాయలు చూసారా, అటు సైడ్ ఉన్నాయండి, మీకు కనిపిస్తున్నాయో లేదోను, బాగా గుత్తులుగా బాగానే కాసినాయండి లాస్ట్ ఇయర్వి. అయిగోనండి ఇవిగోండి అవి బాగానే కాసినాయండి కాయలు. ఇది టమాటో అల్లా మనకి మార్చి కల్లా కాపు వచ్చేటట్టు అయితే వస్తుంది, కానీ ఎండలు వచ్చి నాకు రావండి. ఏదో పడి మొలిసిన మొక్కలు ఉంటే నేను ఏదో ఆత్రం పట్టలేక పెట్టాను, కానీ ఐ డోంట్ థింక్ సో ఇవి వస్తాయని. ఇవి గోర్చిక్కుళ్ళు అండి. ఇది నా చుక్కకూర అండి, నేను మర్చిపోయాను చూపించటం, మీరన్నా గుర్తు చేయలేదు. ఎంత బాగా వచ్చింది చూడండి, నేను మిస్ అయ్యానండి నిన్న చూపించటం. ఇవి కూడాను అది గోర్చిక్కుళ్ళల్లో అది పురుగులు తినేసి పడిపోతున్నాయి అని ఇక్కడ గార్లిక్ పెట్టానండి, ఆ వాసనకి అవి రాకుండా ఉంటాయని. ఇక్కడ కూడాను గోర్చిక్కుళ్ళేను, ఇక్కడ కూడా వేసాను గార్లిక్ వేసాను, ఆ వాసనకి ఆ పురుగులు కొట్టేయకుండా ఉంటాయని. ఇక్కడ వంగ మొక్కలు ఇప్పుడు వచ్చినాయి కదండి, నాకు హైపడేమి ఇష్టం కాక ఈ పాటు ఖాళీగా ఉంటే ఇందుట్లో పెట్టాను వంగ మొక్కలు. ఇది ఎర్ర పొన్నగంటి కూర అంటారు, మంచిదని పెట్టాను. ఇవి సీతమ్మ వారి జడబంతి, చంద్రకాంతం, ప్రతి పాటలోనూ 2 పూల మొక్కలు పెడతాను కదా. ములగ చెట్టు ఇది, ఈ తులసమ్మ, ఈ టమాటాలు ఇవన్నీ మీకు చూసినాయేనండి. ఇది బ్రహ్మకమలం అండి, ఇది ఎర్ర బ్రహ్మకమలం, ఆ పక్కన ఉన్నదేమన్నాను తెల్ల బ్రహ్మకమలం, 2 ఉన్నాయి కదా నాకు. ఈ గోంగూరలు కూడా ఎక్స్ట్రా ఉన్న మొక్కలన్నీ ఆ పాదిలో బెడ్లో పట్టినవి తెచ్చి ఇక్కడ పెట్టానండి. చూద్దాం, ఇదేనండి ఈ సంవత్సరానికి నా గార్డెను. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.